గురువే శరణం. మన శరీరంలో ఉన్న రోగాల్ని, మన మైండ్లో ఉన్న అన్నెసెసరీ థాట్స్ని మనం తినే ప్లేట్స్ క్యూర్ చేస్తాయి అంటే మనం నమ్ముతామా? లేదండి, ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే మనం తినే ప్లేట్స్ కూడా మన డిసీజెస్ని క్యూర్ చేస్తాయి. అదేంటంటే నాకు ఫస్ట్ వినంగానే ఆశ్చర్యం వేసింది. కానీ ఇదంతా సైన్స్ అండి. ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతుంది. కానీ ఒకరోజు తింటే తగ్గిపోతుందా అంటే లేదు. అది కంటిన్యూస్గా అలవాటుగా ఒకే ప్లేట్లో తింటూ వస్తే మన రోగాలు ఖచ్చితంగా తగ్గుతాయి అంటున్నారు. సో ఎలాంటి ప్లేట్లో తింటే ఎలాంటి రోగాలు తగ్గుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం గోల్డ్ ప్లేట్ అంటే బంగారు గిన్నెలో తింటే, బంగారు ప్లేట్లలో తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే అస్సలు నమ్మలేమండి. బంగారు పళ్ళెంలో తింటే పురుషుల యొక్క సంతానోత్పత్తికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయంటండి. అదే కాకుండా పురుషుల యొక్క విందు కూడా ఎక్కువగా పెరుగుతుందంట. విందు యొక్క ప్రాణశక్తి పెరుగుతుందని చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు మహిళలలో చాలామందికి పీసీఓడి, థైరాయిడ్, లేకుంటే వాటర్ ట్యూమర్స్ ఉండడం, అదే నీరుకట్టి అంటారు, అట్లాంటివి, ఇంకా గర్భాశయానికి సంబంధించిన చాలా ప్రశ్నలన్నీ కూడా బంగారు పళ్ళెంలో తింటూ వస్తుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ది వెండి పళ్ళెంలో తింటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఆ చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా వెండి గిన్నెల్లో తినిపిస్తూ ఉంటారండి. వెండి పాల గ్లాసు, వెండి పాలాడ, వెండి బాటిల్ కూడా ఉందండి ఇప్పట్లో. సో వెండి ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే ఇది మెయిన్గా చిన్నపిల్లలకే కారణం. ఎందుకు ఎక్కువగా యూస్ చేస్తున్నారంటే దానికి కారణం వచ్చి హైపర్ యాక్టివ్నెస్, తుంటరితనం. ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉండే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వెండి యూస్ చేశారు. సో చిన్నపిల్లలు ఎప్పుడు హైపర్ యాక్టివ్గానే ఉంటారు కాబట్టి వాళ్ళకి వెండి పాత్రలో తినిపిస్తే చాలా మంచిదండి. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా కాదు, యాక్టివ్గా కూడా ఉండరు. ఎప్పుడు డల్గా, స్లోగా, నిదానంగా ఉంటారండి. అలాంటి వాళ్ళకి వెండి గిన్నెలో తినిపిస్తే ఇంకా స్లోగా అయిపోతారు. సో హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇది యూస్ చేస్తూ ఉంటారు. సో మనం వెండి గిన్నెలో తింటే దానివల్ల బెనిఫిట్స్ మనం చూస్తాము. ఇది మనిషి యొక్క కోపాన్ని కంప్లీట్గా తగ్గించే శక్తి వెండికి ఉందంట. తర్వాత హైపర్ యాక్టివ్ మరియు హైపర్ టెన్షన్ లాంటివి కూడా తగ్గిస్తుంది. ఇది ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉంటారు కదా, యాంగ్జైటీతో ఉంటారు కదా, ఏదో ఒకటి చేస్తూ ఒకటి చేయడంపై ఇంకొకటి చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు కుదుట పడకుండా ఉంటారు కదా, అలాంటి రోగాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత షార్ట్ టెంపర్ని కూడా తగ్గిస్తుంది అని అంటున్నారు వెండి పళ్ళెంలో తింటే. నెక్స్ట్ రాగి ప్లేట్లో తింటే ఏంటి అంటే షార్ట్ సైట్, లాంగ్ సైట్ ఉన్న వాళ్ళందరికీ ఒక సంతోషమైన వార్త ఏమంటే కంటికి రిలేటెడ్ అయిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రాగి ప్లేట్లో తింటే తగ్గిపోతుందంట. కంటిన్యూస్గా రాగి ప్లేట్లో తింటూ వస్తే ఖచ్చితంగా కంటికి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతుందని చెప్తున్నారు. అదే కాదండి, కంటికి రిలేటెడ్ అయింది మాత్రమే కాదు, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అంటే దుద్దర్లు, సోరియాసిస్ లాంటివి, తామర మొదలైన చాలా ప్రాబ్లమ్స్కి క్యూర్ కూడా ఈ రాగి ప్లేట్లో తింటే వస్తుంది అంటున్నారు. రాగి అంటే కాపర్ ప్లేట్లో తింటే దీని అన్నిటికీ కూడా సొల్యూషన్ దొరుకుతుంది, క్యూర్ జరుగుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ బ్రాంజ్ ప్లేట్ అండి. బ్రాంజ్ ప్లేట్ అంటే రాగితో పాటు టిన్ కొంచెం మిక్స్ చేసింటారంటే ఇది అలాయ్. సో ఇట్లా బ్రాంజ్ వేరే, బ్రాస్ వేరే గుర్తుపెట్టుకోండి. బ్రాస్ ప్లేట్లో కాదు, బ్రాంజ్ ప్లేట్లో తినాలి. బ్రాంజ్ ప్లేట్లో తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయంటే ఎప్పుడు నీరసంగా ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉండడానికి అలవాటు అవుతారు. తర్వాత హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. మన ఎర్ర రక్త కణాలు అనేవి కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇస్తరాకండి, అంటే అరిటాకు అని చెప్తున్నా. అరిటాకులో వేడి అన్నాన్ని వేసి తినడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడికి ఆ అన్నంలో ఆ అరిటాకులో ఉన్న న్యూట్రియన్స్ అన్నిటినీ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. అరిటాకుకి ఒక శక్తి ఉంటుందని దాంట్లో ఉన్న శక్తిని అంతా కూడా ఈ అన్నం అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని మనం తినడం వల్ల కాన్స్టిపేషన్, పైల్స్, ఫిస్టులా ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మల విసర్జనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయని చెప్తున్నారు. అది మాత్రమే కాదండి, మన చర్మం కూడా చాలా షైనింగ్గా ఉంటుందని చెప్తున్నారు.
ఫైనల్గా మట్టి పాత్ర అండి. ఇంతవరకు మన వాళ్ళు పాతకాలంలో తినేవారు కానీ ఇప్పట్లో ఎవరు తినేట్లేదండి. మట్టి పాత్రలో తింటే ఇప్పుడు చెప్పుకున్నవి కాకుండా ఇంకా చాలా రోగాలు ఉంటాయి కదా, మనిషికి ఏ రోగాలైతే ఉన్నాయో అన్నిటినీ నివారించే శక్తి ఈ మట్టి పాత్రకు ఉందండి. సో మట్టిని సర్వరోగ నివారిణి అంటారు. సపోజ్ స్పెషలైజ్డ్గా కంటికి రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంది అంటే కాపర్ ప్లేటు, లేకుంటే పిల్లలు పుట్టడానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందంటే గోల్డ్ ప్లేటు, హైపర్ టెన్షన్కి అయితే సిల్వర్ ప్లేటు. ఇలా కాకుండా నాకు ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మట్టి ప్లేట్లో తినండి. సర్వరోగ నివారిణి అంటే మట్టి ప్లేటే అండి. సో మన భూమాదేవి ఎలాగ మనం నడిస్తే మన కాళ్ళలో నుంచి మన యొక్క నెగిటివిటీని తీసుకుని మన బాడీ మొత్తం కంప్లీట్లీ పాజిటివ్గా చేస్తుందో, అంటే ఉత్తి కాళ్ళతో భూమిపైన మట్టిలో నడిస్తే చాలా మంచిదని ఇంతవరకు చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అదే చెప్తున్నాను. సో అలాగే మనం ఈ మట్టి ప్లేట్లో తినడం ద్వారా మనకు అన్ని రోగాలు కూడా క్యూర్ అయ్యి బాడీ రిలేటెడే కాదండి, మెంటల్ రిలేటెడ్గా అంటే మైండ్ రిలేటెడ్గా చాలా విషయాలు కూడా క్లారిటీగా ఉంటుందని చెప్తున్నారు. ఇవి కాకుండా కొన్ని ప్లేట్స్ ఉన్నాయండి. పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ఎవర్ గ్రీన్ సిల్వర్ ప్లేట్స్, తర్వాత ఇంకా పింగాణి ప్లేట్లు, గాజు ప్లేట్లు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికి ఏంటి బెనిఫిట్స్ అని మనం చూస్తాం. ఇప్పుడు పింగాణి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ తిన్నామంటే, లేకుంటే గాజు పాత్ర, వీటిలో తినడం వల్ల కష్టము లేదు, నష్టము లేదు. దీంట్లో వేసిన ఆహారంలో ఎంత న్యూట్రియన్స్ అయితే ఉందో అంతే మనకి చేరుతుంది. దానివల్ల ఏ ప్రమాదము లేదు, అంటే ఏ కష్టము లేదు. అట్లనే దానివల్ల బెనిఫిట్స్ కూడా లేదు. సరే, ఇవి పక్కన పెడితే ఇప్పుడు ప్రతి షాప్లోనూ ఎక్కడికి వెళ్ళినా కనిపించేవి ఏమంటే ప్లాస్టిక్ ప్లేట్స్ అండి. వీటిలో తింటే ఆ ప్లాస్టిక్ ప్లేట్స్ తయారు చేసేదే పాలిస్టర్, పాలిస్టైరిన్ ఇట్లాంటి కెమికల్స్ వేసే. సో ఈ కెమికల్స్ని తినడం వలన అంటే ఆ ప్లేట్స్లో మనం వేడిగా ఆహారం వేసుకొని తింటున్నాం. సో ఆ ప్లేట్స్లో అలాంటి ఆహారం తినడం వల్ల దానితో పాటు కెమికల్స్ కూడా మన లోపలికి వెళ్ళి చాలా అనారోగ్యాలని సృష్టిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని నిర్ధారించబడింది. సో మ్యాక్సిమం ప్లాస్టిక్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ ఇట్లాంటి వాటినంతా అవాయిడ్ చేసి వీలైనంత వరకు మనం మట్టి పాత్రలోనో ఆకుల్లోనో తినడానికి ట్రై చేద్దాం. ఇవన్నీ నేనుగా సొంతంగా కల్పించిన విషయాలు ఏమీ కాదండి. చాలా వాటిల్లో గూగుల్లో కానీ సెర్చ్ చేసి చాలామంది వీడియోస్లో నుంచి తీసుకుని చెప్పినవి. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, అది తమిళంలో ఉంటుంది. ఆయన ఈ విషయాలని ఇంకా ఎక్కువ గొప్పగా చెప్తారు. సో మీకు కావాలంటే ఆ వీడియో లింక్లో చూసి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.